గుమ్మితోటి పగ లోపల వారి గుమ్మితోటి బుక్క లోపల ఎవరుంటుందంటే వారి కొడుక వారి 3 గంటల వాడు ముక్కటి ఇస్తాడు పాలపల్ల బసయ్య ఉంటుండట. తర్వాత వారి పాలపల్ల బసయ్య ఏనాడు పుట్టిండ మరి కాళ్ళు పక్కం లేని వారి ముగ్గురు కడపతి లింగాలు మునులు కాళ్ళు లెక్క లేని ముగ్గురు మునులు పుట్టిర్రు. నేను పట్టిన దానికి తవసు పిండం కాలేదు పిండం చేసి ఆ జడలు అనేది జారిచ్చినాడు. జడలు సముద్రం మీద జడలు జారిచ్చిండట. సముద్రం లోపల జడలు జారిచ్చినప్పుడే మరి ఈనాడికని ఆనాడికని తలకాయ వేసేద్దు మానవుడు అంటారు. తలకాయ వేసిన దానికి జడలో ఉన్న మైలంతా ఒకదానికి వచ్చి ఆడి శక్తి తయారైంది. ఆడి శక్తి ఆడి బాల బంగారు సందికాయ వారి బంగారు సందిక లోపల జడలలో ఉయ్యాల పెట్టుకొని ఊగుతున్నది. అయ్యయ్యో వారి పలపల్ల మాత్రం ఏమన్నాడంటే నాయన మనం ముట్టగిరి మాత్రం పూతల్లి చెప్పు, నువ్వు పెద్దవాడికి పూతల్లి చెప్పినట్టు వారి మరపట్టుకున్న మాతాన్ని జడ చేతికిచ్చుండా సరే నేను కిందికి నాకే వారం వచ్చినట్టు వారి మాట పట్టుకున్న మాతాన్ని జడ గుంగురు అని ఒక్కొక్క వారు 2 4 2 4 వదనాలు 9 వదనాలు దిగుతా ఉంటే వారి ఆ జడల్లో ఉన్నది ఆది శక్తి అమ్మవారు బంగారు సందుకాయ కూడా వారి అల్లమన్న పౌరాన్ని కాళ్ళకు తట్టిందట. అరే గినేరా పూతల్లి అని చెప్పి ఒక్కడే మరి గుమ్ముతోటి బుక్కిడిసిండు. ఆ బుక్కిడి వల్ల మన ఆయనకు పూతలు దొరికినట్టుంది వారని చెప్పి పలపల్ల బసయ్య అల్లమన్న పౌరాన్ని మీది గుంజుకుండు. మీది గుంజుకోగానే చక్కని బంగారు సందుకున్నది అక్కడ. అరే ఇందనే ఉంది ఆ పూతల్లి అని చెప్పారు వరకల్లా సందుక వరకు వచ్చే వరకల్లా ఆడి బాగా అడ్డం జాడుతో ఇప్పుడు ముడతో చూడు సక్కదనం ఉండగా వృత్తపురాల కట్ట సంజీవ పుల్ల మాయవరుడు చిత్రకన్ను ఇవన్నీ ధరవించుకొని ఆది శక్తి ఉండగా ఆడి బాల అయి నడిచింది. వారి మనం వల్ల ఉన్నాము మనకు ఆడి బాల కావాలి. ప్రతి పుట్టమంటే వారి ఇత్తు చిన్న వేయడం అని పెద్ద చక్కని మర్రత్వం ఎచ్చిన భగవంతుడమ్మ మరి బాల పోతుకుంటాం ఆది శక్తి అమ్మవారుడు ఇక్కడ ఆది శక్తి అమ్మవారు మర్రి పాలు పోతుకుంటాం మామిడి బాల సాధని కానీ పూతల్లి కంట పైన బట్టి ఆది శక్తి తెచ్చు పూతల్లి గారే కాబట్టి పాలపల్ల బసయ్య ఎట్లా వారి అయ్యయ్యో నాయన నువ్వు దర్శనం తీసుకురమ్మంటే అగో నువ్వు ఏనాడుగా హసక్కని ఆడిబాలను తీసుకొచ్చావు. మనమే ఇద్దరం ఉన్నామంటే మన సోపతికి ఆడిబాలను తీసుకొచ్చినావు. కొన్ని రోజులకు ఈ దామెన మొక్క కుళ్ళిపోతుంది మునిగిపోతుంది. మునిగిపోతే సందడి లోపల మనం మునిగిపోతాము. మనం పుట్టి ఏమి గిడ్డి ఏమి కళ్ళకనే మర్యాద ఉంది పుట్టేది ఉన్నది కావాలి దర్శగాని మీద ప్రపంచం చేసేది ఉన్నది. నేను తీసుకొస్తాను చెప్పి ఆ పలపల్ల బసయ్య ఎడమలేండి కొమ్ము కుడి రాయి కొమ్ము నడు ఉన్నది బంగారు కొమ్ము 3 కొమ్ముల వాడు ముక్కటి ఇస్తాడు బసయ్య లెక్కన కొట్టి సందడి లోపల ఏనాడు దొరికిందా పోరు పోతా ఉంటే సందడి లోపల అగో సందడి లోపల పోతా ఉంటే భూతల్లి ఏనాడంగా నోరుతోని పడితే నోరుకి ఉడతలేదు, చేయితోని పడితే చేయికి దొరుకుతలేదు. ఏనాడుగా పెరుగు బుడ్డి లోపల పెరుగు ఉన్నట్టుగా ఒండు బురద లెక్క భూతల్లి ఉన్నది సందడి లోపల. ఏమిరా పోరు పోతా ఉంటే కామిర మహారాజు కుమ్మిర మహారాజు కామిర మహారాజు అంటే ఎండుకాయ కుమ్మిర మహారాజు అంటే తాబేరు ఎండుకాయ 2 కలిసి ఒకదాని ఏనాడు కూడా మట్టిని కోట కట్టుకున్నాయి. దళితులంతా ఒకదాడ పుట్ట కట్టుకునే వరకల్లా అదే పుట్టకాడికి ఏనాడు పాలపల్ల బసయ్య పోయిండు. ఆ పుట్టకు వర వేసిండు పాలపల్ల బసయ్య. పుట్టకు వర వేసే వరకల్లా ఎవడో అరమానుడు ఉత్తుడచ్చినాని ఎవడో పారివాడచ్చి మా కూడా ధరించకపోతున్నాని ఎందుకాకి దగ్గర ఉరికొచ్చి పాలపల్ల బసయ్య అడుగుకో మేనాడు కట్కరిచ్చిండో. అదే వారి పాలపల్ల బసయ్య బంగారు కొమ్ము ఎగిరిపోయింది. ఏమిరా కలియోగం ముట్టి పెరిగి మక్క మదిరి కొడ లోపల బండారు కొమ్మ నడిసేది ఉన్నది. కొమ్మ బండారు కొమ్మ
నడిచి దేవుడా అదే కోటను ధరించుకొని పలబల్ల బస్సే తల మీద ఎత్తుకొని ఆయన దాని కాలేదు దర్దగా నేను తీసుకొస్తున్నా చెప్పి గౌరవ పడుతున్నాడు. గౌరవ వరకల్లా గౌరవ భాషితమై దర్దవేని కరిగిపోతున్నది. దర్దవేని కరిగిపోతున్నది కానీ బరువు తగ్గుతలేదురా. కామరబంక మీదకి వచ్చిన ఆయన ఏడుపుట్ల బరువు అవుతుంది బరువు తెచ్చు అన్నాడు. చూసేవరకల్లా అల్లముల పావురాజుకే నాను నడుకొమ్మ కనబడతలేదు. వరవరే నువ్వు గౌరవంత పడ్డవు గౌరవంత భాషితమై దర్దవేని కరిగిపోయింది. మళ్ళీ ఏకమన్నంగా దర్దవేనున్నా లేదని చెప్పేవరకు ఎందుకంటే కాటుకనిచ్చిన కాటు లోపల ఆమెకిందంతా దర్దవేని సిగ్గుపడ్డది. అల్లముల బావురాజు ఏమి చేసిండు సంజా వట్టి గోడంత భూతల్లి అవడంగా పర్రెలకేలి వెకిలిచ్చి అగో రొట్టె విల్లోని కొట్టి రవడంగా మారి పెరుగమని చెప్పి పెరుగుతున్నాడు. అట్లాగాక రొమ్మైన జడమైన తీసి 12 సిందుల పతాపి నాగన్న చేసి అల్లు రాసు తీగ రాసి తీసి చుట్టబట్ట చేసిండు. చుట్టబట్ట చేసి ఏనాడు 12 సిందుల పతాపి నాగన్న మీద చుట్టబట్ట పెట్టి అయ్యయ్యో భూతల్లి రవడంగా మారి తల మీద పెట్టిండు. భూతల్లి నువ్వు పెరిగిపోవాలని చెప్పి ఏనాడు కూడా దీవనార్థి పెట్టిండు. భూతల్లి పెరుగుతా ఉంటే అట్లా కాకపోతే అదోహో బారబట్ల బస్సు ఏమంటున్నాడంటే అల్లముల బావరాజు ఏమంటున్నాడు. ఓ 12 సిందుల పతాపి నాగన్న అలా కరియా దాపారం పెట్టే ఉంది పెరిగింది నల్ల తినలో పుట్టవంతం ఉన్నది. కలియుగం మీద పాపాలు వేయినా కొద్ది నీకు బరువు అవుతుంది నాగన్న. ఓసిర్సు మీదకి ఓసిర్సుకు 12 ఏళ్ళకి ఒక్కనాడు కాక తీసుకోమన్నాడు. ఓసిర్సు మీదకి ఓసిర్సు మీదకి తీసుకున్నప్పుడు ఏనాడుగా వారి పూతల్ని అడుగుతుందట. గానాడు భూకంపం వస్తుంది. భూకంపం వచ్చే వరకల్లా కాక తీసుకుంటాడు. కాక తీసుకునే వరకల్లా అప్పుడు కనుక నేమి దీవెన అర్థం పెట్టి భూతల్లి ఏనాడు పెరుగుతున్నదో భూతల్లి ఎట్లా పెరుగుతుంటే ఆ శక్తి అమ్మవారు కూడా అట్లా పెరుగుతున్నది. అయ్యయ్యో భూతల్లి పెరిగారు కానీ భూతల్లి మీద వారి పతాపి నాగన్న మీద భూతల్లి పెరిగారు కానీ నేను వారి శక్తిని అమ్మవారును ఎట్లా తన మీద పెరుగుతున్నా అంటే నా కాళ్ళు పెరుగుతున్నాయి నా చేతులు పెరుగుతున్నాయి నా నడు పెరుగుతూ ఉన్నది నా మెడలు పెరుగుతున్నాయి. గుంజికట్టప్పుడే ఆనాడు శంకరుడు కట్టు కట్టిండు గాని ఆడిసిరికి అందమైన కాలు మట్టయింది. అయ్యయ్యో నడు పెరిగిపోతున్నది